సో ఈరోజు అయితే డే వచ్చి 20 ఈరోజు వచ్చి డే 26. అంటే కరెక్ట్గా 5 డేస్ 5 డేస్ ఉంది. ఎగ్జాక్ట్లీ 5 డేస్ ఉంది. ఇట్స్ లైక్ 5 డేస్ లోపల ఖచ్చితంగా అయితే కొనాలి. నిన్న వేస్ట్ చేసా దాని ముందు రోజు వేస్ట్ చేసా. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ వేస్టింగ్ చేసా అంటే సరిపోదు. జస్ట్ నా ఫోకస్ అంతా యూట్యూబ్ మీద, థంబ్నైల్స్, డిస్క్రిప్షన్ వాటి మీద పెట్టా. బట్ నా ఫోకస్ పని మీద పెట్టలేదు. ప్లస్ ఐ డిడెంట్ అండ్ ఫోకస్. ఇట్స్ లైక్ ఐ ఫ్యాపర్డ్, దెన్ ఐ వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు అది చెప్తే పని అయిపోదు. బట్ 5 డేస్ లోపలైతే నాకు మ్యాక్బుక్ ప్లస్ ఐఫోన్ అయితే కావాలి. ఈరోజు డే 1 స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి. కోల్డ్ కాల్ ప్రాక్టీస్ ప్లస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. కోల్డ్ కాల్ స్క్రిప్ట్ అయితే రాయాలి. ప్లస్ జస్ట్ ఆఫర్ రెడీ చేయాలి. కోల్డ్ కాల్ స్క్రిప్ట్ అయితే రెడీ చేయాలి. ఈరోజు మొత్తం ఫోకస్ వీటి మీదే. 4 థింగ్స్: కోల్డ్ కాల్ స్క్రిప్ట్, కోల్డ్ కాల్ ఆఫర్, ప్లస్ ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ ఈరోజు టాస్క్ అయితే అది. ఇంక ఖచ్చితంగా 5 డేస్, ఈ 5 డేస్ అయితే మిస్ చేసలేదు. ప్లస్ ఈ 5 డేస్ అయితే ఫుడ్ తినేది కూడా లేదు. ఖచ్చితంగా ఐఎమ్ నాట్ వర్త్ ఇట్ ద ఫుడ్. 5 రోజులు అయితే ఫుడ్ తిన్నాం. జస్ట్ వాటర్ అదే వాటర్ బాటిల్. డూస్ అండ్ డోంట్స్ ఆర్ సింపుల్. డూస్ వచ్చేసి జస్ట్ చెప్పాను కదా, ఫోర్ మెజారిటీ ఆఫ్ టాస్క్స్ మీద అయితే ఫోకస్ పెట్టాలి. ప్లస్ 2 డేస్ అయితే బాగా చేయాలి. నాకు స్నానం చేసి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ టైం ఫుడ్ కూడా అయితే తినలేదు. ప్లస్ ద వే అదర్స్ కమ్యూనికేట్. డూస్ వచ్చేసి అది. ప్లస్ డూస్ వచ్చేసి I couldn't do. I don't know. Those, I think that's it. పని చేయాలి. కోల్డ్ కాల్ స్క్రిప్ట్, కోల్డ్ కాల్ కమ్యూనికేషన్స్ ప్లస్ కోల్డ్ కాల్ ఆఫర్ బిల్డ్ చేయాలి. ప్లస్ కోల్డ్ కాల్ అయితే బిల్డ్ చేయాలి. ఆఫర్ బిల్డ్ చేసినాక కోల్డ్ కాల్ అయితే తీసుకురావాలి. ప్లస్ ఇంకో వీడియో అయితే తెస్తున్నాను. నో ఫుడ్ ఛాలెంజ్ ఫర్ 7 days. 2 days అయితే అది పోయింది. ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయింది. బట్ ఈరోజు అయితే కాదు. బట్ ఈరోజు అయితే కోల్డ్ కాల్ ప్లస్ ఆఫర్ ప్లస్ స్క్రిప్ట్. డోంట్స్ వచ్చేసి షార్ట్ ఫామ్ కన్జ్యూమ్ చేయకూడదు. రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఆపేస్తున్నాను, హ్యాండల్ ఆపేస్తున్నాను, ఫోన్ ఆపేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ పుట్టింగ్. 5 days లోపు అయితే నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ప్లస్ నాకంటే 5 days నా టైం అయితే లేదు. ఒకటి ఖచ్చితంగా అయితే కావాలి. ఈరోజు వెళ్ళలేదు పొద్దున వర్కౌట్కి. కాబట్టి ఇక్కడైతే వర్కౌట్స్ సేమ్. జస్ట్ పైన రేగులు ఉన్నాయి కదా, అక్కడ సేమ్ అది. పుషప్స్ వచ్చి 20 పుషప్స్, 30 పుల్అప్స్, 20, 30 పుషప్స్, 40-50 స్క్వాట్స్,
జస్ట్ వార్మ్ అప్ డే కాబట్టి రన్ చేయాలి. ఐ థింక్ దట్స్ ఇట్. కూడా ఆవులతో వస్తుంది అలసిపోయేదంటే పొద్దున్న లేచి తినలేదు. సో ప్లస్ లైక్ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోవాలి. ప్లస్ సమ్మర్ కాబట్టి ఈజీగా కట్ అవ్వచ్చు. సమ్మర్లో ఈజీగా కట్ అవ్వచ్చు. యా, ఐ థింక్ దట్స్ ఇట్. I think that's it for this. I think that's it for this. Maybe so. Yeah, I think that's it for today. I think that's it for today. I think that's it for today. సో సెకండ్ వీడియోలో అయితే నో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాను. నో ఫుడ్ ఛాలెంజ్లో సేమ్ దాంట్లో రికార్డ్ చేస్తాను, అది వేరే వీడియో. అదైతే కంబైన్ చేసి వర్కౌట్ ప్లస్ 7 days ఎలా అయితే నో ఫుడ్ తినకుండా ఎలా అసలు ఫుడ్ అయితే ఉందో 0 calories ఎలా చేస్తుంది నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తాను. బట్ ఫర్ టుడే ఐ థింక్ డూస్ అండ్ డోంట్స్ ఆర్ సింపుల్. ప్లస్ ఇదైతే రాయాలి క్యాలెండర్లో. 5 days ఉంది. సో 5 days అయిపోయింది. 25 తీసేసాను. ఇవి మొత్తం అయితే తీసేస్తాను. డైలీ రొటీన్ క్యాలెండర్ మొత్తం 29 days. 29 daysలో 5 days అయితే మిగిలినాయి. ఒక్కరోజు కూడా పని చేయలేదు. అంటే 24 days వేస్ట్ అయినాయి. 24 daysలో ఈ పాటికి నేను క్లయింట్ క్లోజ్ చేసుకోవచ్చు. కానీ 24 days అయితే వేస్ట్ చేస్తాను. అందుకే ఈసారి ఎప్పుడైనా ప్లాన్స్ పెట్టుకునేటప్పుడు సంవత్సరం పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతుంది. సంవత్సరం పెట్టుకుంటూ ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే వచ్చే నెల అని పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే వెళ్తారు. కాబట్టి సంవత్సరానికైతే ప్లాన్స్ వద్దు. సంవత్సరానికైతే ప్లాన్స్ పెట్టుకుంటే ఈ నెల కాకపోతే వచ్చే నెల 12 months 12 ఛాన్సెస్ అయితే పోతాయి. అదే 30 days పెట్టుకుంటే 30 ఛాన్సెస్ వస్తాయి నెలకి. అప్పుడు ఎన్ని రోజులు వేస్ట్ చేస్తారు అనేది కాన్షియస్ అయితే పడుతుంది. దట్స్ వై రిటర్న్ ద క్యాలెండర్ 30 daysకి ఎవ్రీడే మార్క్ చేసేదానికి. సో యా, దట్స్ ఇట్. ఈరోజు day 1. If you want to try that maybe. So yeah.